సార్ ఇంకొకటి, కేవలం సైన్స్ చదువుకున్న విద్యార్థులకే భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి అపోహలు కూడా చాలా ఉన్నాయి. ఆర్ట్స్ చదివిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? అలా ఏం లేదండి. మామూలుగా కామర్స్ చదువుకుంటే సీఏలు అవ్వచ్చు, సైన్స్ చదువుకుంటే డాక్టర్ ఇంజనీర్లు అవ్వచ్చు అని ఎలా ఉంటుందో ఆర్ట్స్లో ఒక చిన్న చులకన భావం మనకుంది. ఆర్ట్స్ చదువుకోవడం వల్ల ఆర్ట్స్ చదువుకున్న పిల్లలు ఏం తెలియలేని పిల్లలు ఏం కారు. వాళ్ళు మ్యాథ్స్ చదువుకోకపోయి ఉండొచ్చు అంతే. డేటాను అనలైజ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. సమాజానికి ఏం కావాలో విశ్లేషించే సామర్థ్యం ఉంటే యూఏ యూఎక్స్ ఇంటర్ఫేస్ ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్, తర్వాత యూజర్ ఎక్స్పీరియన్సెస్ ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఎంతో సులభంగా వాడడానికి వీలవుతుంది. అది యూజర్ ఇంటర్ఫేస్. అది వాడుతున్నప్పుడు ప్రజలకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎంత ఆనందిస్తున్నారు, అది ఎలా కనపడుతుంది, ఎలా వాడుతున్నారు. ఈ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండే యాప్లు ఎన్నో తయారవుతున్నాయి. వాటికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అనే ఆ డేటాను విశ్లేషించే సామర్థ్యం, ఆ ఇంటర్ఫేస్ ఎలా తయారు చేస్తే బాగుంటుంది, ఈ డిజైనింగ్ మీద దృష్టి ఉన్న పిల్లలు, ఆర్ట్స్ పిల్లలు కూడా ఎంతో చక్కగా రాణించవచ్చు. టాటా అండ్ ఫండమెంటల్ రీసెర్చ్లో రీసెర్చ్ చేయొచ్చు, సోషల్ స్టడీస్లో రీసెర్చ్ చేయొచ్చు. చాలా అవకాశాలు ఆర్ట్స్ పిల్లలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటి గురించి అవగాహన ఎక్కువ లేకపోవడం మూలంగా మనకు పిల్లలు కేవలం సైన్స్కి కన్ఫైన్ అయిపోతున్నారు. అసలు వేరే చదువుకుంటే భవిష్యత్తు లేదని అనుకుంటున్నారు. అవును, అది తప్పు. సార్ ఇప్పుడు చివరిగా లాస్ట్ క్వశ్చన్, ఇంటర్ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి ఈ విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి విలువైన సూచనలు ఏంటి? మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు అన్ని పాఠాలు చెప్పారు, ఇప్పటిదాకా చదువుకున్నారు. ఇప్పుడు ఈ జీరోతో స్టార్ట్ చేయడం లేదు. కాబట్టి మీరు తప్పకుండా బాగా చేసే అవకాశాలు ఉంటాయి.